10 రోజుల కింద 8,000 మహిళా స్త్రీ శక్తి భవనాలను ఒకేసారి ప్రారంభించుకొని మేము గ్రామ పంచాయతీ కట్టాలంటే భూమి దొరకలే. మా అధికారి దివ్యని అడిగిన, ఎట్లా సాధించిందమ్మా మా ఆడబిడ్డల టెక్నిక్ ఏదో నాకు చెప్పండి అని. నల్గొండ జిల్లా మా జిల్లా మహిళా శక్తి ప్రెసిడెంట్ నాకు చెప్పింది, సార్ మన సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాకు భూమి ఇస్తేనే మీ ఓటు సంగతి చెప్తామంటే అందరు లైన్లో నిలబడి మాకు భూములు ఇచ్చిండ్రు అని చెప్పింది. ఇన్ని రోజులు ఆ ఐడియా మాకు రాలే, ముఖ్యమంత్రి అయినా కానీ. మా అక్కలు సరిగ్గా నరం చూసి ఒత్తిండ్రు. అందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 8,000 భవనాలు కట్టుకోవడానికి భూములు అప్పచెప్పారు. ఇవాళ వాటికి నిధులు కూడా మా సీతక్క మంజూరు చేసింది. ఇదే కాదు, 22 జిల్లాలల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు కార్పొరేట్ ఆఫీసులతో పోటీ పడే విధంగా మీ జిల్లా ప్రణాళికలు, మీ భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి అద్భుతమైన ఆఫీసులు కట్టుకున్నారు. నాకు తెలిసి తొందరలోనే వాటిని కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఎవరైనా వస్తే మీ కార్పొరేట్ ఆఫీసులో కూర్చొని చర్చించే విధంగా, మీకు అమెజాన్ నుంచి ఎవరు వచ్చినా మీ ఆఫీసులో కూర్చొని తలెత్తుకొని నడిపించే విధంగా ఈరోజు మీ జిల్లా మహిళా శక్తి భవనాలు రాబోతున్నాయి. ఇదే కాదు, ఈనాడు హైటెక్ సిటీ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, గూగుల్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఉండే ఐటీ కంపెనీలు ఉన్నాయి. భూములన్నీ వాళ్ళకే ఇచ్చారు, వ్యాపారాలంతా వాళ్ళే చేసుకోరు. హైటెక్ సిటీ పక్కన చూస్తే ఎక్కడ చూసినా వాళ్ళే ఉండే. ఏ రోజు ఎవరు కూడా ఇన్నేళ్లలో మీరు ఆలోచన చేయండి, ఎప్పుడన్నా హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమి మీకు ఇవ్వాలన్న ఆలోచన ఎవరైనా చేసిండ్రా? ఇవాళ మీ సోదరుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజాపాలన ఏర్పడ్డది కాబట్టి, మా ఆడబిడ్డల కోసం హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమినిచ్చి 106 స్టాల్స్ ఇవాళ పెట్టి రాష్ట్రం నలుమూలల మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచానికి ప్రదర్శించే విధంగా ఈరోజు అద్భుతంగా మీరు నిర్వహించుకుంటున్నారు. అక్కడనే ఆన్లైన్లో అమ్ముకునే విధంగా ఈరోజు మీరు రాణిస్తున్నారు. వి హబ్లో ఈరోజు మీరు అద్భుతంగా వ్యాపారంలో రాణించబోతున్నారు. ఇవన్నీ మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్నాం. అంతెందుకు, ఇవాళ 553 బస్సులను ఈరోజు ప్రారంభించుకున్నామో లేదో కొంచెం 2 నిమిషాలల్లా మా పొదుపు సంఘాల సభ్యులుగా వర్ణదేవుడు కూడా ఈరోజు మా ఆడబిడ్డలతో చేరిపోయిండు. ఇప్పటి వరకు ఎలినో ఉంది, వానలు రావన్నారు. కానీ ఒక మంచి కార్యక్రమం పసుపు కుంకుమలతోని ప్రారంభించి టెంకాయ కొట్టి మా ఆడబిడ్డలు జెండా మా అక్క సీతక్క ఊపినెంబడే బస్సుల కదలికతో పాటు కుంభవర్షం కురిసి వర్ణదేవుడు కూడా మా స్వయం సహాయక సంఘాలలో, మా పొదుపు సంఘాల ఆడబిడ్డల గ్రూపులో ఈరోజు వర్ణదేవుడు కూడా చేరిపోయిండు. వర్ణదేవుడి కటాక్షం కూడా మా ఆడబిడ్డలకు అండగా ఉన్నది. అందుకే సోదరిమణులారా, ఈరోజు మీ సోదరుడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, ఎన్ని అడ్డుపుల్లలు పెట్టినా, మీ అభివృద్ధిని అడ్డుకోవాలనుకున్నా, మీ సంఘాలను దెబ్బతీయాలనుకున్నా, ఇప్పటి వరకు 61,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇవ్వడమే కాకుండా 0 వడ్డీ కోసం బ్యాంకులకు 2,000 కోట్ల రూపాయలు ఇవాళ నిధులు విడుదల చేసి మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మా ఆడబిడ్డల చేతుల్లో ఉంది. ఈ తెలంగాణ ఆర్థిక ప్రగతి, అభివృద్ధి పదం వైపు వేగంగా పరిగెత్తాలి అంటే 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరం చెయ్యాలి అని కంకణం కట్టుకొని ప్రభుత్వం ఉన్నది. అందుకే ఈనాడు మెప్మా వేరు, సర్పు వేరు ఉంటే ఈ రెండింటిని కలిపినాం. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణాలలో ఉండే మహిళలందరూ ఒకే గొడుగు కిందికి తెచ్చి 1 కోటి మంది సభ్యులను చేయాలని ఈరోజు పెట్టుకున్నాం. 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఇవాళ మనము చీరలు పంచితే పండుగ పూట ఆడబిడ్డలకు చీర పెడితే సారెగా భావించే మా ఆడబిడ్డలకు 1 కోటి మందికి ఈరోజు ఇందిరా మహిళా శక్తి చీరలు మనం ఇచ్చినాం. మరి ఆ 1 కోటి మందిని ఇవాళ సభ్యులుగా మీ సంఘాలలో చేర్చండి. సభ్యులను చేర్చే బాధ్యత మీది, కోటీశ్వరులను చేసే బాధ్యత నాది, మా సీతక్కదని చెప్పి నేను ఈ సందర్భంగా మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. పోయినసారి
పాలపిట్ట రంగు చీరలు ఇచ్చినాం. ఈసారి మా సీతక్క కట్టుకుందాక ఒక్కసారి